Samskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఏం జరిగింది అంటే దాడి చేసే సందర్భం ఎందుకు వచ్చింది మీకు? ఎందుకని దాడులు మన దగ్గర అసలు జనరల్లీ జరగవు, చాలా రేర్ ఆఫ్ ది రేర్. కానీ ఎందుకని ఆఫీస్ మీద అంత రణరంగం అయిపోయింది కదా? ఆఫీస్ని చూస్తే మొత్తం ధ్వంసం అయిపోయినాయి, రక్తాలు గారినాయి. ఎందుకట్లా? జాగృతి ఆ స్టెప్ తీసుకోవడానికి రీజన్ ఏంది? ఈరోజు మా యొక్క అధినేత్రి శ్రీమతి కవిత గారు ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సరాన్నర కాలం నుంచి వెళ్ళి వివిధ రూపాల్లో బీసీ సంబంధించినటువంటిది యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి వివిధ రూపాల్లో మా నిరసన కార్యక్రమాలు అనేటువంటి చేయడం జరుగుతుంది. బీసీ సంబంధించిన ధర్నాలు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు పెట్టి బీసీ సంబంధించినటువంటి ప్రజానికాన్ని చైతన్యవంతం చేస్తూ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఈ కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి దాన్ని అమలు చేయాలని చెప్పేసి మా అధ్యక్షురాలు పోరాటం చేస్తున్నారు. దీనికి ఆయనకు వచ్చిన నొప్పి ఏంటిది? ఇలా బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం కేవలం బీసీలే మాట్లాడాలని చెప్పడానికి వాడేవాడు. ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో వివిధ కులాలు, సబ్బండ వర్గాలందరూ కలిసి వచ్చినప్పుడే ఏ ఒక్క ఉద్యమానికైనా ఒక రకమైనటువంటి బలం వస్తుంది. అదేవిధంగా మేమేమంటున్నాం, ఒక రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి వాళ్ళు, సుదీర్ఘమైనటువంటి దీర్ఘదృష్టి ఉండేటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ సమాజానికి భవిష్యత్తు దిక్సూచిగా ఉండేటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు కాబట్టి అనేక అంశాల మీద ఇలా అడుగుతున్నారు. బీసీనా? బీసీ కాదు కదా? అదే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే బీసీలు మాత్రమే బీసీల కోసం కొట్లాడాలనేటువంటిది ఈ రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ చెప్పబడలేదు. ఇలా బీసీ హక్కులతో పాటు ఇలా మహిళా హక్కుల కోసం ఇలా పోరాటం చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి 42 గంటల దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టించినాం. ఇలా అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర శ్రీమతి కవిత గారిది. ఇవి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారికి గుర్తు రాలేదా అని కూడా అడుగుతున్నారు. 100% గుర్తున్నారండి. అధికారంలో ఉన్నప్పుడు కొంత నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఉండదు, మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు అనేటువంటి ఎక్కువ పెడతాం. దాన్ని సహించలేక దాన్ని ఏదో పోటీగా తీసుకోవడమో లేకుంటే ఏదో రకమైనటువంటి దాన్ని తీసుకొని చాలా పరుష పదాలతో కవిత గారి పైన ఏదైతే మాట్లాడిందో దానికి తీవ్రంగా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మాకు కేవలం పొలిటికల్ బాండింగే ఉండదు శ్రీమతి కవిత గారితో, మాకు ఒక ఎఫెక్షన్ ఉంటుంది అక్కయ్య అంటే. కాబట్టి మేము సొంత అక్కలాగా, మా సోదరిమణిలాగా మేము ప్రతి సంవత్సరం ఒక రాఖీ కడుతుంది. మాకు ఇంత ఎఫెక్షన్ బాండింగ్ ఉన్నటువంటి మా అక్కగారి మీద ఎవడైనా ఇట్లాంటి పరుష పదాలతో ఉంటే మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బిడ్డలం, ఉగ్గుపాలు తగిన బిడ్డలం. మా యొక్క పౌరుషం అనేటువంటిది మల్లన్నకు రుచి చూపాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో మేము నిరసన తెలియజేయడానికి పోతే తనకు సంబంధించినటువంటి గన్మెన్లతో వీళ్ళని గాలవండరాయిగా వేసేయండిరా వీళ్ళని అనేటువంటిది విధంగా పురమాయించినటువంటి వ్యక్తి ఇలా మల్లన్న. ఇట్లా అసంఘటితమైనటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తి చట్టసభలో ఉండడం కూడా ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము ఖండిస్తున్నాం. చివరకు ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా ఏదైతే తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి ఏదైతే సామెతలకు సంబంధించినటువంటి పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని తన స్క్రీన్ పైన తీసుకొచ్చి ఇది నీ అయ్యే రాసిండి ఈ పుస్తకం, నీ అయ్యే దీనికి ముందు మాటలు చెప్పిల్లంటే అరే పిచ్చోను ఆ తలకాయ ఉందా, తలకాయ మెదడు ఉందారా నీకేమన్నా? సహజంగా ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలలో ముందు మాట ముఖ్యమంత్రి మాట ఖచ్చితంగా ఉంటుంది. ఇది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు గనక పేలితే మళ్ళీ పేలుతున్నాడు. తన నోరుకు అదుపు అనేటువంటిది అది మూసి నోరు కంటే అద్మానంగా తయారైంది. తస్మత్ జాగ్రత్త తీర్మానం వలన మరొకసారి కవితక దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఉద్యమ సైనికులం మేము, రక్షక కవచాలం మేము. మళ్ళా గుర్తుపెట్టుకో, నీ పైన మరొకసారి కూడా దాడి చేయడానికి వెనుకంజ ఆడం మేము. ఫ్యామిలీయే తన వెంట లేదు, అసలు మీరెందుకు అంతగానం ఉలిక్కి పడుతున్నారు అనేది మీ మీద కూడా కామెంట్ చేస్తారు. ఎవరండి సర్టిఫైడ్ చేస్తారు అన్నమాట? సర్టిఫైడ్ చేస్తాను కూడా మా ఫ్యామిలీ మెంబర్ కాదు, మా కార్యకర్త కాదు, ఇక్కడ దగ్గర ఉండే చూసినటువంటి వ్యక్తి కాదు కదా. ఫ్యామిలీ దగ్గర లేదని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఏ మూలాలు చూసిండు, ఎక్కడ చూసిండు? కాబట్టి ఏదైనా కానీ సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడంలో మల్లన్న అనేటువంటి వాడు చాలా అయినటువంటి వ్యక్తి. ఇలా అనేక రకాలైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వ్యాపారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బిజినెస్ మ్యాన్లను అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చివరకు పాలు అమ్ముకునేటువంటి వాళ్ళను, డైరీ సంబంధించిన వ్యాపారులను కూడా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నయీము సంబంధించిన పేరును మాకు ఆపాదించే పేరు చేస్తున్నారు. అదే క్యూ న్యూస్ డెన్లో భూదందాలు చేస్తూ భూ సెటిల్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడు? ఇలా నువ్వు కదా, దీనికి సమాధానం చెప్పాడు. ఎవరు ఈ నయీంకి సంబంధించి, ఎందుకు మీ నయీంకి సంబంధించి ఎవరైతే అనుచరుడు ఉంటాడో మీ దగ్గర తిరుగుతున్నాడు? భువనగిరి ప్రాంతంలో మాకు బ్రహ్మాండమైనటువంటి కమిటీలు ఉన్నాయి. ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తను పట్టుకుని నీకు నయీంతో సంబంధాలు ఉన్నాయని మాట్లాడితే, నయీం డెన్ లాగా నీ యూనిస్ ఆఫీస్ ఉంది కదా, నయీం డెన్ లాగా నువ్వు అక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నావు కదా, భూదందాలు చేస్తున్నావు కదా, అక్రమంగా భూములు ఆక్రమించుకుంటున్నావు కదా. గతంలో చాలా టైమ్స్ ఇవి ఆరోపణలు చేసిర్రండి, ఇక్కడ నిరూపితంగా. నేనేమంటున్నా, ఛాయ్ పైసలకు డబ్బులు అడుక్కున్నటువంటి నీవు తెలంగాణ ఉద్యమంలో నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కడ?
తెలంగాణ ఉద్యమంలో నీ కాంట్రిబ్యూషన్ ఉన్నట్లయితే ఒక దగ్గర చూపెట్టు. ఇలా మల్లన్న అనేటువంటి ఒక వేషం కట్టుకొని అక్కడ ఉన్నటువంటి వీసీకి సంబంధించినటువంటి వివేకును కూడా మోసం చేసి బయటకు వచ్చినావు. ఆ ట్యాగ్ లైన్తోని నువ్వు బాహ్య ప్రపంచంలోకి వచ్చినావు. ఇలా చిట్టీల పెడుతోని ఏదైతే చిలకలు కూడా దగ్గర అక్కడ నివాసం ఉంటే అక్కడ ₹1 ఎగ్గొట్టి బోడుపల్లికి మగం మార్చినావు. నీ నిత్య చరిత్ర ఏమని తెలియదు. ఈ రోజు నీ నిత్య చరిత్ర బయట పెట్టాలంటే ఒక పుస్తకం రాసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టడం నిజంగా శోచనీయం. వెంటనే ఇట్లాంటి దుర్మార్గుడిని శిక్షించే విధంగా మహిళల పైన గౌరవంగా మాట్లాడుతున్నటువంటి మల్లన్న పైన తక్షణమే మహిళా కమిషన్ కూడా ఇలా ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళా కమిషన్ కూడా సత్వరమే దీనిపైన నిర్ణయం తీసుకొని తనను మంత్రి ఏదైతే ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి బర్తరఫ్ చేసి చట్టసభల నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన్ని మేము కోరుతున్నాం. ఎంతమందికి గాయాలైనాయండి? దరిదాపుగా మా సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఈ రక్తం సాక్షిగా చెప్తున్నా అని చెప్పేసి ప్రేరేపణ పెడతారు. ఆ రక్తం ఎవరిదిరా? ఆ రక్తం మా తెలంగాణ జాగృతి బిడ్డలది, మా తెలంగాణ జాగృతి కార్యకర్తల రక్తము. ఆ బుల్లెట్ ఏదైతే వాళ్ళు ఫైర్ చేసిలో ఆ స్పాట్ దాంట్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ తక్కువ ఉండడంతో అవి రివర్స్ పెడల్స్ మా సంబంధించిన కార్యకర్తలు కూడా తాకినటువంటి విధంగా ఆ అద్దాలన్నీ కూడా పలిగి ఎవరో తీన్మార్ మల్లన్న దగ్గరికి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసిండ్రు అనేది ఎవరు లేరండి. అక్కడ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఎవరు కూడా బయట ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరు కూడా అక్కడ ఎవరు లేరు. కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తలు, దాంతోపాటు ఒక 15 మంది అనుచరులను ముందుగానే దాంట్లో లోపల లోడ్ చేసుకుని పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు పగడబందిగానే మా రివర్స్గా దాడి చేసే ప్రయత్నం చేసిళ్ళు మా పైన. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రా మీరు? నిరసన మేము ఇన్ఫర్మేషన్స్ ఏమో అది ఎట్లా తీసుకున్నాడో మీరైతే చంపడానికే పోయినరు అనేది చంపడానికి చేస్తే వాడు ఫైరింగ్ చేసింది ఎవరండి? మేము బాజాప్తా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి పోయినాం. చివరకు మీకు చెప్తాం, మీరు మహిళ కాబట్టి నేను చెప్పొద్దు అనుకున్నాము. చివరకు మా మహిళా సంబంధించిన నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెస్ట్ల పైన కూడా చేయి వేసి తోసేసినప్పుడు మా సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు చేసుకున్నారు తప్పితే మేము ముందుగా తొందరపడి పోయింది అయితే లేదు.